మా ఆయన గారు పుట్టినరోజు అండి. హ్యాపీ బర్త్డే అండి. మీరందరూ మన సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా మీ అందరు బ్లెస్సింగ్ ఇవ్వండి. మీ దీవులు అంతా ఉండాలండి. సంవత్సరం దాకా ప్రతి కలకాలం 100 సంవత్సరాల దాకా సంతోషంగా శుభ్రంగా మంచి ఆరోగ్యంతో ఉండాలండి. మీరు అందరూ బ్లెస్సింగ్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇగో టమాటా కూడా వేస్తాను చూడండి. ఎప్పటికీ ప్రార్థింప చేయనవరించండి స్వామి. ఆమేన్. మరి అమ్మా పూజలు చేయ దేవుని జనమా పూమాలతో పరుగునండి పావన యేసుని వాగ్దానమురా పావన యేసుని వాగ్దానమురా ఫలములు పొంద వేగమిరండి ఫలములు పొంద వేగమిరండి పూజలు చేయ దేవుని జనమా పూమాలతో పరుగునండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అన్నం ఉడికిపోయిందండి. వేడిగా జావా మజ్జిగ చేసాడు వీటిని. ఇదిగోండి దోసకాయ కర్రీ నా స్టైల్లో ఎలా ఉంటుందని చెప్తానండి. ఇది దోసకాయ, బంగాళదుంప, ఉల్లిపాయ, తగినంత పచ్చిమిరకాయలు ఎలా వండుతానంటే మీకు ప్రాసెస్ చెప్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వేడి నీళ్ళు తాగటాకండి. ప్లాస్టిక్లో పోసుకుని తాగుతాం. వేడి నీళ్ళు కంపల్సరీ తాగుతాం. చల్లీలు తాగం. ఇదిగోండి మూగుడు వేడైపోయింది. మూగుడు వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. మూగుడు వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. దోసకాయ, బంగాళదుంప ఉంటున్నానండి. ఇవాళ మా ఆయన గారి పుట్టినరోజు అండి. మన సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా మా ఆయన గారికి బ్లెస్సింగ్ ఇవ్వండి. మీరు ఈరోజు పుట్టినరోజు అండి. మార్చి 7వ తారీఖు అండి ఈరోజు ఆయన పుట్టినరోజు అండి. ప్రతి ఒక్కరు కూడా మీరు బ్లెస్సింగ్ ఇవ్వాలండి. ఇదిగోండి ఎలా వండుతాను నేను బంగాళదుంప కర్రీ. చూడండి నీసు తినకూడదు కాబట్టి 40 రోజులు నాన్ వెజ్ తినకూడదు కాబట్టి వండట్లేదండి. లేకపోతే ఏదో ఒకటి చేసేదానండి. ఈరోజు ఆయనకి ఇష్టం మటన్ ఉండేదాన్ని కానీ మేము తినకూడదు కాబట్టి ఆయన తినడం. ఈ 40 రోజులు ఆయన తినడం. ఇదిగో నూనె వేడెక్కిందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం కాదండి వెల్లుల్లిపాయ వేసాను. దోసకాయ వేస్తాను కాబట్టి అల్లం వేయలేదు. వెల్లుల్లిపాయ ఒకటే తొక్కేసానండి. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, వెల్లుల్లి తొక్కేసానండి. చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. దోసకాయ బంగాళదుంప చాలా బాగుంటుందండి. అసలు టేస్ట్ మట్టి అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అయిపోయినాయండి. ఇగో బంగాళదుంపలు చెక్కు తీసానండి. ఉడకబెట్టలేదండి. మామూలు పైన చెక్కు తీసేసి తొక్క తీసి ఈ మామూలు చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తున్నానండి. ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అవన్నీ వేసేస్తాయి కదండి. ఇవన్నీ బంగాళదుంపలు చెక్కు తీసి ఒలిచి వేసానండి. ఇవి కూడా నూనెలో వేగాలండి. చక్కగా మంచిగా టేస్ట్ మట్టి చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇవి కూడా వేగిపోయినాయి. బంగాళదుంప ముక్కలు కూడా వేగిపోయినాయండి. ఇంకా దోసకాయ ముక్కలండి. కానీ చేదవుద్ది అనుకున్నా కానీ పెద్ద కాయ చేదవలేదండి. తీగా అదే పుల్లగా ఉందండి కాయ. ఇదిగోండి దోసకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. పొద్దున్నే పూజకెళ్ళి వచ్చామండి. 5ంటికి లేచామండి. బ్రష్ వేసి స్నానాలు వేసేసి ముందు పూజకెళ్ళి వచ్చాము. పూజ మెయిన్ కదండి. స్వామి పొద్దున్నే పెట్టేస్తారండి పూజ. 6 మా స్వామి పెట్టేసేస్తారండి పూజ. దీక్ష కాకపోయినా మామూలుగా పొద్దున్నే డైలీ కూడా 6 పూజ ఉంటుందండి. స్వామి పొద్దున్నే పెట్టేస్తారండి. ఇదిగోండి వేసేస్తున్నాను దోసకాయ ముక్కలు కూడా. ఈ శుభ్రంగా బాగా సిమ్లో బాగా వేసుకోవాలండి. దోసకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు మొత్తం సిమ్లో పెట్టి ఉడకాలండి. ఉడికాక కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలండి. వేసాక
ఒకళ్ళ సాలిపోయింది అనుకోండి దోసకాయ, బంగాళదుంప వేసాం కదా, పులుపు సాలిపోయింది అనుకోండి, ఒక రవ్వ దోసకాయ కొన్ని తీయగుంటాయి, కొన్ని సప్పగుంటాయి కదండి, కొన్ని అయితే పుల్లగా ఉంటాయి. పుల్లగా ఉంటే కాయ వెయ్యి అవసరం లేదండి. పుల్లగా లేకపోతే కనుక ఒక రవ్వ వేసుకోవచ్చండి. పులుపు సాలిపోయిన వాళ్ళు దోసకాయ బాగా పుల్లగా ఉందనుకుంటే అవసరం లేదండి పులుపు. కొన్ని సాగు కొట్టాయి కదండి, ఇదిగోండి ఇదైతే పుల్లగా బాగానే ఉందండి, సరిపోద్దండి. నేను వెయ్యి అవసరం లేదు. సాలపోతే కనుక టేస్ట్ చేసి అప్పుడు చింతపండు పులుసు వేస్తానండి. ఒక్క రవ్వ, ఎక్కువ కాదు. టమాటా కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది దీంట్లో. టమాటా కూడా వేయచ్చండి. టమాటా ఉంది, టమాటా ఇది పులుపు సరిపోద్దని నేను టమాటాలు టేస్ట్ కోసం టమాటా కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. టమాటాలు కూడా ఉన్నాయండి. మరొకసారి చెప్తున్నానండి, మన సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా లాంగ్ వీడియోలు, షార్ట్లు చూడండి. మా హస్బెండ్ గారిది, మా ఆయన గారి పుట్టినరోజు అండి. హ్యాపీ బర్త్డే అండి. మీరు అందరూ మన సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు కూడా మీ అందరు బ్లెస్సింగ్ ఇవ్వండి. మీ దీవులు అంతా ఉండాలండి. సంవత్సరం దాకా ప్రతి కలకాలం 100 సంవత్సరాల దాకా సంతోషంగా, శుభ్రంగా, మంచి ఆరోగ్యంతో ఉండాలండి. మీరు అందరూ బ్లెస్సింగ్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇగో టమాటా కూడా వేస్తాను చూడండి. టమాటాలు పులుపు అవసరం లేదండి, టేస్ట్ బాగుంటుంది. టమాటా వేస్తే కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చండి. ఇగో నేను 3 కాయలు తీసుకున్నానండి టమాటాలు, బాగుంటుందని. ఇక 3 కాయలు టమాటాలు కూడా వేస్తున్నాను. బంగాళదుంప వేసాం కదా, టేస్ట్ బాగుంటుందండి. చూడండి, అంటే ఈ సగం ఉడికే వేయాలండి. టమాటా ఊరినే మగ్గుద్ది కదా. బంగాళదుంప, దోసకాయ కూడా ఊరినే మగ్గిపోద్ది. బంగాళదుంప కొంచెం మనం చెక్కు తీసుకున్నది కదా, బిడ్స్ ఉంటుంది, కొంచెం నూనెలో మగ్గాలండి. అవి కూడా చూడండి, టేస్ట్ మట్టికి చాలా బాగుంటుందండి. ఎలా వండుతాను ఏంటో ప్రాసెస్ మొత్తం చూడండి. ఈ మగ్గిపోయాక ఈ టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా వేసాక అప్పుడు కారం, ఉప్పు వేసుకోవాలండి. వేసాక ఇక సిమ్లో పెట్టి ఉడకనియాలండి. కర్రీ ఎలా ఉందో ఉడికాక మీకు పెడతానండి. మీరు ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబ్, లాంగ్ వీడియోలు, షార్ట్లు చూడండి. మరొకసారి చెప్తున్నాను, వాళ్ళ మా ఆయన గారి పుట్టినరోజు. మీ బ్లెస్సింగ్ కంపల్సరీగా ఉండాలి. మీ బ్లెస్సింగ్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముక్కలు కూడా మగ్గిపోయినాయండి. టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను, బాగుంటుంది టేస్ట్. టమాటా ముక్కలు కూడా వేస్తున్నానండి. ఇది మగ్గాక కారం, ఉప్పు కొంచెం వేసుకోవాలండి లైట్గా. కారం, ఉప్పు కూడా వేసేస్తున్నా చూడండి, మగ్గిపోతుంది. సిమ్లో పెట్టుతా కదా, మగ్గిపోతుందండి. కల్లుప్పు వేసుకుంటామండి మేము. సాల్ట్ అవి వాడమండి, కల్లుప్పు మంచిదండి. ప్రతి ఒక్కరు కల్లుప్పు వాడండి, కల్లుప్పు మంచిది. ఇంకా కారం వేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇంకా చిమ్ములో ఇలా ఉడకనియాలండి. సిమ్లో బాగా ఉడకనిచ్చాక కొంచెం ఒక్క రవ్వ నీళ్ళు వేసుకోవాలండి. సిమ్లో ఉడికాక ఈ కారం, ఉప్పుతో వీటితో పాటుగా మగ్గనియాలండి. మగ్గాక లైట్గా బాగా మగ్గాక కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోద్దండి. సరే, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దోసకాయ, బంగాళదుంప, టమాటా ఎలా ఉంటుందో మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంటుందో మా అబ్బాయి తినేటప్పుడు మీకు పెడతానండి. నేను ఈరోజు ఒక్క పొద్దు కూడా ఉన్నానండి. ఒక్క పొద్దు కదండి, రోజు అలా ఉంటానండి. రోజు ఒక్క పొద్దు అన్నా కదండి, ఇవాళ ఈ రోజు అలా ఉంటాను. ఇంకా రేపేనండి శనివారం నాడే, రేపు శనివారం నైట్ తింటానండి. ఇవాళ టిఫిన్ చేసి ఉంటానండి. ఇదిగోండి ఇలా మగ్గనిచ్చేయండి కర్రీ, అంతేనండి. మా ఇది కూడా వీడియో ఫోటో తీస్తున్నాండి. ఆడిపోయిందా, తీసారు అసలు పట్టుకు చేస్తా, ఇంకా చేయలేదు. పండుదా టైం అవుతుందా స్కూల్కి? అంటే చిన్న వచ్చి చెప్పు, చెప్పాలా చెప్పు.
గీతకు పాత ఫోటో పెట్టమను చిన్న కాదు ఇబ్బంది పెట్టారు